నన్ను అడిగావు కదా, ఎందుకు జరిగింది భారత యుద్ధం, అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత. భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది, ఈ లోకంలో పాపభారం పెరిగిపోతోంది, దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి, శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాపభారాన్నంతటినీ పోగొట్టాలి అని. అంటే తప్పకుండా అలాగేనని వరం ఇచ్చారు. ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి ఆ సమయంలో. అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలందరూ అంశలతో కదిలి రావాలి. అందుకని దేవతలందరూ కదిలి వచ్చారు. దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు, రాక్షసాంశలలో పుట్టేసిన వారు కొందరు. ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి, చచ్చిపోతే భూభారం తీరుతుంది. అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, దేవతాంశలలో ఉన్నవాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశలో వచ్చినవాడు, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు నిలబడ్డారు, దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా, కృష్ణుడున్న వైపు నిలబడాలా, వ్యతిరేక వర్గంలో వెళ్ళి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారా? అలా ఎందుకు చేశారు? అదో పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏం చేస్తాం? మీరు ముందు మీ కళ్ళకి మంట కలిగినా, మీకు ఖేదం కలిగినా ఆ పొగని భరిస్తూ ఓ గొట్టం పట్టుకుని అని మంట దగ్గరికి వెళ్ళి ఊదాలి. మీరు ఊదితే రాజుకుంటుంది, రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా తర్వాత నీళ్లు కాచుకోవచ్చు, అన్నం ఎసరు వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ముందు కష్టపడాలా వద్దా? దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ అటు వెళ్ళిపోయారు అనుకోండి, వాడు యుద్ధం చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయనంటాడు, ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, పన్నాగాలు పండుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం? రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళి అక్కడి నించోవాలి. అందుకు నించున్నాడు భీష్ముడు, ద్రోణుడు. అది మహాభారతంలో అత్యంత చమత్కారం. అందుకని భీష్మద్రోణులు నించున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వెళ్ళి నిలబడ్డవాళ్ళు కాదు, ఊదడం కోసం పొయ్యిని నించున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు. అందుకని కొంతమందిని అటు నించోబెట్టవలసి వచ్చింది కృష్ణ భగవానుడు. కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా? పుట్టిన వాళ్ళందరూ అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకున్. అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు, ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ఆ తర్వాత శ్రీ వెలుగరోహిణికి వసుదేవునకు ఉదయించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడనంతుడు బలదేవుండు ప్రళంబ ముఖ్య దితిజాంతకుడై. ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు. దేవతలే యదు, వృష్ణి, భోజ, అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో. వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం. ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు. పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడే. కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు. హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు. మతి గాంధారిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్య భాతృవంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుని యొక్క సోదరులుగా వచ్చారు.
హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు, సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు, కాలనీమి కంసుడిగా పుట్టాడు, శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు. మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు. అదిగో ఆ అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్వనీ దేవతల యొక్క అంశంలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీరూపంగా లక్ష్మీస్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది. యాజ్ఞసేని అంటే ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని దృష్టద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు, ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది. రాక్షసాంశలలో ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు మాట వినరు. అందుకొచ్చింది భారత యుద్ధం అంతాను. వాళ్ళని మట్టు పెట్టడానికి, భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది.